గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ. ఇంకా రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం. టైం ఆల్మోస్ట్ స్లీప్ మోడ్లో ఉన్నది. 9:57 ఇన్ ది మార్నింగ్. సో రూమ్ చెక్అవుట్ చేసి సీదా బాపట్ల వెళ్ళిపోయి, సో బాపట్ల నుండి ఇంకా ఇంటికి. చలో సీ యూ గైస్. రూమ్ చెక్అవుట్ చేసినాం అండ్ సీదా బాపట్ల కొట్టేస్తున్నాం. ఈ నుండి ఏంటి బాపట్ల 83 కిలోమీటర్స్ ఉంది. 1 hour 55 minutes అంట వయా గుంటూరు. చలో ఇంకా బాపట్ల, యాక్చువల్గా చీరాల బాపట్ల మచిలీపట్నం అనుకుంటే ఇంక రెండే దగ్గర ఉన్నాయి కాబట్టి వెళ్తున్నాం. లైక్ మచిలీపట్నం కూడా సేమ్ ఉంది డిస్టెన్స్, బట్ రిటర్న్ వెళ్తేప్పుడు కన్వీనియంట్ ఉంటుందని చెప్పి ఇది వేసేసుకున్నాం. ఇంకా ఈ రోడే బెటర్. హోటల్ శ్రీ కుబేరా గ్రాండ్ హోటల్ బాగానే ఉండే. లైక్ రూమ్ సర్వీస్ ఇస్ గుడ్ అండ్ మెయింటెనెన్స్ బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. విత్ ఇన్ బడ్జెట్ లోనే వచ్చింది రూమ్. 2200 ఎంత తీసుకున్నారు, బట్ ఇట్ వాస్ గుడ్. సో నెక్స్ట్ టైం ఇది పెన్ సర్కిల్ దగ్గర ఉంది రూమ్. టెంపుల్ కి 2 kilometers డిస్టెన్స్ ఉంది రూమ్ కి టెంపుల్ కి, బట్ ఇక్కడ పార్కింగ్ బాగుంది. సో పార్కింగ్ కోసంకి ఇదే రూమ్ తీసుకున్నాం. ఇంకా ఇదే అవసరం దగ్గర సిగ్నల్స్ లేవు. అవసరం ఊరు ఎట్లా వస్తుండో, అవసరం దగ్గర మాత్రం సిగ్నల్స్ ఉన్నాయి. కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఏడ వాడతాడు ఉన్నారు. నైట్ వరకు డ్యూటీ చేస్తున్నారు కంటిన్యూగా. మ్యాప్స్ నేను దీన్ని పెట్టేసిన. ఇంకా మా బావకి కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఎట్లా మొబైల్ హోల్డర్ ఉంది కదా, ఇంకా దీన్ని పెట్టేస్తే బెటర్. సో 10 అవుతుంది కదా వీకెండ్ కాబట్టి ట్రాఫిక్ నీకు ఏం కనిపిస్తలే. నైట్ అంతా బాగానే ఎక్స్ప్లోర్ చేసినాం విజయవాడ. ఆ స్ట్రీట్ ఫుడ్ అని చెప్పి స్ట్రీట్ పోయిన ఉండే మొత్తం తిరిగి రూమ్కి వచ్చే వరకు ఆల్మోస్ట్ 9:30 అయింది అనుకుంటాం. 9:30 10 3 hours అట్లా ఎక్స్ప్లోర్ చేసినాం విజయవాడ సిటీ అంతా. నైట్ టైం మస్తు హ్యాపీనే ఉంది. 50 years ఓల్డ్ షాప్ అంటాం. ఏదో రామా రాయల్ ఎన్ఫీల్డ్స్ అని చెప్తే గుర్తుపడతారంట. దీనికి ఒక పేరు ఏంటి అంట. అక్కడ కూర్చున్న ఆయన ఆల్మోస్ట్ 50 years నుండి రన్ చేస్తుందంట ఈ స్టోర్. సో జస్ట్ వచ్చి చైన్ టైట్ చేయించుండే, బ్రేక్ టైట్ చేయించుండే అండ్ బ్యాక్ రెస్ట్ అడిగిన మొత్తం కిందికి చేయించుండే కదా, దాన్ని మళ్ళా బ్యాక్ టు నార్మల్ పొజిషన్. అట్లా లైక్ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది మా బావకి. సో అట్లా అని చెప్పి మళ్ళీ సెట్ చేయించుండే. ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ అడిగిన క్లాసిక్ అండ్ స్టాండర్డ్ బైక్స్ తప్ప వేరే ఏం చేయరంట మన వాళ్ళు. నైస్, బాగుంది అండ్ యూనిక్ ఉంది ప్లేస్. ఒక గుడిషాలో పెట్టారు మొత్తం. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. జస్ట్ ఒక 1 kilometer వచ్చి ఆగిపోయినండ అంతే, ఇంకెక్కువ దూరం ఉండగల. వాళ్ళు నార్మల్గా కెమెరా చేసి ఇంకా ఫుల్ మంచిగా మాట్లాడుతున్నారు. బ్రో సైడ్ తాత రామకృష్ణ బుల్లెట్ పాయింట్ అంట. ఎవరిని అడిగిన ఎత్తారంట విజయవాడలో. అనుకోకుండా వెళ్తున్నాం, అడిగిన ఫేమస్ స్పాట్స్ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 16 ఇది. ఓ క్రేజీ ఉంటుంది హైవే గుంటూరు వైపు అయితే. పోయినట్టు అనిపోయేమో. ఇక కొంచెం సిటీ దాటే వరకు ట్రాఫిక్ ఉంటుంది, తర్వాత మొత్తం క్లియర్ అయిపోతుంది. అదే గుంటూరు ఎంత దగ్గర అవునండి, మస్తు దగ్గర ఉంది. ఇది ట్విన్ సిటీస్ లాగా మన హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లనో సేమ్ గుంటూరు అండ్ విజయవాడ అంతే. మొత్తం శాండ్. కృష్ణా రివర్ది వర్షాలు లేవు కదా, వర్షాకాలం వస్తే మాత్రం మొత్తం కింద మొత్తం వాటర్ కనిపిస్తుంటాయి. టోల్ నెంబర్ 1 విజయవాడ నుండి బాపట్ల వెళ్తుంటా. NH16 పైన ఉన్నా మస్తు అనిపిస్తుంది. ఈ బాపట్ల క్లియర్ రోడ్ అంటే మస్తు ఉంటుండే, కానీ అట్లా ఉండదు కదా బ్రో. అదే ఆటోలు మొత్తం ఏ రోడ్లు వస్తుంది జామ్ చేసినారు. అన్నా జర ముందుగా నా ఫోన్ తర్వాత మాట్లాడు. అంకుల్ మొత్తం రోడ్ మధ్య ఆపరేషన్ సైడ్ కాపీ ఫోన్ మాట్లాడుతుండే. జర ముందే ఆపి తీసుకోవచ్చు కదా.
ఈ ఆటో స్కైలో టోల్ పెడితే అయిపోతున్నాయి. హుషారు మంచిగా సైడ్ కెళ్ళి వచ్చేస్తారు. 3 కదా, ఇంకొక వీళ్ళు ఉంటే వాళ్ళకి రావాల్సి వస్తుంది. ఇంకెంత దూరం ఉంది? 16. ఎంత దూరం పోతామో దీనిపైన చూడాలి ఇక. టోల్ క్రాస్ చేయగానే ఇంత వైడ్ ఉండాలి రోడ్. అసలు టోల్ దగ్గర ఉన్నంత వైడ్ ఉంటే అమ్మ బైక్స్ సపరేట్ లేదు, కార్స్ కి సపరేట్. అట్లా వెళ్తే బస్ ఉంటుంది మన ఇండియాలో. అంత పెద్ద లేదు, ఫ్యూచర్లో అయితే అనుకుంటాం. అలా గుంటూరులో క్రాస్ చేసినాం, అసలు అర్థం కాలే. మొత్తం అంతా కంబైన్ లాగా అనిపించింది. తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు చూస్తే ఇట్లా ఫ్లైఓవర్ కింద నుండి చూపిస్తుంది గుంటూరు అని చెప్పి. అసలు గుంటూరు వచ్చినట్టు అర్థం కాలేదు. ఫస్ట్ మనం ఫ్యూల్ పెట్టాలి. ఆల్మోస్ట్ ఒక 1.2 లీటర్స్ ఉన్నట్టుంది అంతే. ఇంకా ఫ్యూల్ పెట్టేసి సీదా బాపట్ల వరకు నో బ్రేక్. పెడుతుంది ఇండియన్ ఆయిల్. ఫస్ట్ ఫ్యూల్ పట్టించుకుందాం ముందే. సో 1100కి ఫుల్ ట్యాంక్ అయిపోయింది. మళ్ళా స్టార్టింగ్ అయినండి 1 hour 15 minutes అంట 53 కిలోమీటర్స్కి. బ్రో ఇదే హైవే ఉంటే మాత్రం ఎంత దూరం ఉందేమో. నేను అసలు ఎంత దూరం ఉంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. NH16 లైక్ బాపట్ల తప్ప ఏదన్నా ఒక డైవర్జన్ వచ్చేసి రైట్ లెఫ్ట్ వెళ్ళిపోతాం, ఇంకా సింగిల్ లేన్ వస్తుందేమో అని అనుకున్నాం. ఇంకా ఉంది ఇట్లనే ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంటే లాస్ట్ 20 కిలోమీటర్స్ అట్లా, లేదా లాస్ట్ 10 కిలోమీటర్స్ ఉండాలంట డైవర్జన్. బస్ ఉంటుంది 30 minutes వెళ్ళిపోతుంది 53 కిలోమీటర్స్ అంటే. When you draw near, you won't see it coming. Bang, bang. 16 దిగినాం. హార్డ్లీ 5 కిలోమీటర్స్ వచ్చినాం. మంచిగా ఎంత దూరం ఉంటామని ఎక్స్పెక్ట్ చేసినాం. సార్లే ఇక మళ్ళీ ఎరునండి మళ్ళీ మొత్తం స్లో అయిపోతుంది. ఇంకా 48 కిలోమీటర్స్ అంటే అందుకే 1 hour 10 minutes చూపిస్తుంది. మనమేమో 30 minutes లో కొడతా, 25 minutes లో కొడతా అని చెప్పి అనుకున్నాం. అట్లా ఉంటుంది బ్రో. 48 కిలోమీటర్స్ అంటే పడుతుంది లేదు. ఇట్లానే సింగిల్ లైన్ ఉంటాయి 40-50 అంతే. ఇక మీరు చూసుకొని పోవాలి. ఇదంతా టార్చర్ ఉంది. ఆ ఫస్ట్ 30 కిలోమీటర్స్ అసలు వచ్చినట్టు అంతేలే. హార్డ్లీ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, అప్పుడే టైర్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. అంతే ఉంటుంది బ్రో సింగిల్ లైన్ హైవేస్. సరే సింగిల్ లైన్ అయినా సరే కానీ ఒక్కసారి వస్తలేని అమ్మ మొత్తం మీరు వస్తున్నారు. ఆడ మధ్యలో డివైడర్ ఉంటే అయిపోతుండే. వాళ్ళు ఉంటారు కదా మొత్తం ఒక్కని కావతలే అమ్మ మొత్తం మీద వస్తున్నారు. నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి వాళ్ళని చూస్తున్నాను. సరే మన ఏరియా కాదని చెప్పి మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. షోరా అనవేయటం అంతే. అంతా ఎక్కలేని అవగాహనంతా ఈ రోజులో కనిపిస్తుంది నాకైతే. ఇంకేముంది 40 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్గా చెప్పడం మర్చిపోయినా, నేను ఎట్లున్నానంటే మంచిగా హెల్మెట్ చూసి లైక్ హెల్మెట్ కి మనం కెమెరా ఆన్ చేసినాం కదా, అందరు బ్రో యూట్యూబరా అని చెప్పి మంచిగా ఫోన్స్ ఛానల్ అడుగుతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. హోటల్ దగ్గర ఒక ఆయన అంతే ఉన్నాడు రిసెప్షనిస్ట్, ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండు. రిసెప్షనిస్ట్ కదా, హౌస్ కీపింగ్ ఆయన. ఇంకా బయట మనం బైక్ ఆపినాం కదా రామకృష్ణ బుల్లెట్ పాయింట్ దగ్గర, అక్కడ ఒక మెకానిక్ బ్రో నువ్వు స్టంట్స్ చేస్తావా బ్రో అంట. స్టంట్స్ అంటే లైక్ ఇట్లా వీడియో కొడతావా అవి నడుతుంది బ్రో, అవన్నీ నేను ఏం చేయను, నేను జస్ట్ లాంగ్ రైడ్స్కి వెళ్తా అని చెప్పిన. అంటే ఈ సూట్ చూసి స్టంట్ మ్యాన్ అనుకోండి ఏమో మళ్ళీ నాకు తెలియదు కానీ. సో ఇంకా ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అందరికీ చెప్పాల్సి వస్తుంది బ్రో, ఒకటే వీడియో చేసిన సోఫార్ అది చూసినా పెట్టుకుంటారేమో ఏంటి బ్రో వాయిస్ ఎట్లుంది అని చెప్పి అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో. ఎప్పుడైనా అంతే వస్తుంది వాయిస్ కానీ ఇంకేం చేస్తాం, అప్లోడ్ చేసాం. తర్వాత మంచి కెమెరా ఒకటి అండ్ మంచి మైక్ తీసుకుంటా, డీజే అది 23,000 ఎంత ఉంది, ఇంకా అదే తీసేసుకుంటా. అది తీసుకొని ఇంకా మంచిగా పెట్టేసాం బ్లాగ్స్. అందరూ మొత్తం పంట పొలాలు. ఇది నాకు తెలిసి వింటర్లో వస్తే మాత్రం మస్తు కనిపిస్తుంది. సారీ వింటర్లోనే వచ్చినాయి కదా, రైనీ సీజన్లో వస్తే మాత్రం మస్తు కనిపిస్తుంది. మొత్తం లష్ గ్రీన్ ఉంది ఇటు సైడ్. కాకపోతే మస్తు శుభ్రం వేస్తుంది. మనం సీకి దగ్గర వెళ్తున్నాం కదా, హ్యూమిడిటీ ఫుల్ ఉంటుంది. ఇటు సైడ్ మస్తు ఉన్నాయి. నైస్. వీడు బ్రో రోడ్డు మొత్తం బాగుందనైతే పోతాడు. పొన్నూరు వచ్చేసినాం. ఇట్లుంటే అయిపోతుండే రోడ్డు.
ఎటుంటే జల్దీ వెళ్ళిపోతుండే. వీడికి రాగానే ఉంది జస్ట్ డివైడర్ మధ్యలో. ఇక అవన్నీ ఊరుగా అని చెప్పి డివైడర్ అయింది, ఓన్లీ సింగిల్ లైన్. ఇట్లా డివైడర్ అంటే ఏంటంటే ఆపోజిట్ ఎవరు రారు, మంచిగా కంట్రోల్ అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే అసలు అది వైట్ లైన్ క్రాస్ చేసి మొత్తం ఇటే వస్తున్నారు. మార్నింగ్ టైం మిగిలిన ఉంటారు కదా బాపట్ల అంతా, ఇప్పుడే రిటర్న్ అవుతున్నారు అనుకుంటా. మనమేమో రాంగ్ టైం వెళ్తున్నాం, మధ్యాహ్నం వెళ్తున్నాం. 11:30 12 టైంకి ఎవరు పోరు, మనం తప్ప. మనకేంటంటే ప్రాపర్ రెస్ట్ లేదు వేయలేమని చెప్పి ఇంక విధంగా అవుతున్నాం. ఓ ఏదో టెంపుల్ వచ్చింది. ఏం టెంపుల్ అది? బాగుంది, ఫేమస్ అనుకుంటా. మరి చాలా క్రౌడ్గా అనిపిస్తుంది ఇక్కడ, అంటే కియాటిక్ ఉంది. ఏం టెంపుల్ అది? ఓ చాలా పెద్ద ఉంది. దేవస్థానం ఆలయం ఉంది. ఏం ఆలయం ఇది అసలు? ఏం టెంపుల్? ఏం టెంపుల్? ఏమో టెంపుల్ పేరు అయితే ఏం కనిపిస్తలేదు గూగుల్ మ్యాప్స్ లో. మనలో ఏం కనిపిస్తలేదు. పొన్నూరు టెంపుల్ అంట అంతే. ఓ దేవుడు, నైస్ నైస్. ఇట్లా దర్శనం ఇస్తే మంచిగా అనిపిస్తుంది. గుడి లోపల కూడా దేవుడే బయట వచ్చి మనకు దర్శనం ఇచ్చేసాడు. మళ్ళా దేవుడు దర్శనం ఇస్తున్నాడు, మంచిగా ఊరేగింపు ఇస్తారు. ఇంకా బాపట్ల నుండి 16 కిలోమీటర్స్ ఉంది. సో నేను బాపట్ల ఎప్పుడో 6 years బ్యాక్ వచ్చిన, 6-7 years అయితే అనుకుంటా వచ్చి. అది కూడా ఫ్రెండ్స్తో వచ్చిండే యూకోలో. అప్పుడైతే అమ్మా ఎంత దూరం ట్రావెల్ చేసినట్టు అనిపించింది అంటే, లైక్ పోతూనే ఉంది. నేను ఎప్పుడు వస్తుంది బీచ్ అని చెప్పి చూస్తూనే ఉంది. ఫస్ట్ టైం నేను అప్పుడు బీచ్కి రావడం. నేను మా ఫ్రెండ్తో ఫ్రెండ్స్తో వచ్చిన. సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ 6 or 7 years అవుతుంది అనుకుంటా రాక. లైక్ ఎప్పుడు అనుకోలేదు ఇట్లా బైక్ పైన వస్తాను, ఎక్స్పెక్ట్ చేయలే. సో సడన్ గా ఇంకా లైక్ మనకి ప్యాషన్, నడపాలి అన్న ప్యాషన్ వచ్చేసింది. సో ఇంకా బైక్ పైన మోస్ట్లీ ఏదో ట్రావెల్ చేసిన. లైక్ అది మన ఇండియా వరకు ఎక్కడున్నా సరే బైక్ పైన ట్రావెల్ చేస్తాం. అండ్ నేను నేపాల్ అయినా ప్లాన్ చేస్తున్నా. సో అంటే ఇప్పుడంతలా కాదులే కానీ ఒక 6-7 months టైం పడుతుంది. సో నా ప్లాన్ ఏంటంటే లైక్ కాశీ, అయోధ్య అండ్ నేపాల్, ఈ 3 places కవర్ చేసి రావచ్చు. కాశీ నేపాల్ బార్డర్కే ఉంటుంది. ఒక కాశీ నుండి 200-250 ఉంటుంది అంతే. సో ఇవన్నీ ఆ రైడ్ నా డ్రీమ్ రైడ్ అనుకో. లదాఖ్ పోవడం అంతే ఏం లేదు, లదాఖ్ ఏమన్నా పోయి రావచ్చు. కానీ మెయిన్ ఇది ఒక కంట్రీ క్రాస్ చేసిన ఫీలింగ్ వస్తుంది కదా. సో ఒక 6-7 months లో నేపాల్ రైడ్ ప్లాన్ చేసి వెళ్ళిపోవడమే. ఇంకా నవంబర్ టైంలో వేస్తాం, ఈ ఇయర్ నవంబర్లో. ఎందుకంటే నాకు లాంగ్ వీకెండ్ మీద కలిసి వస్తుంది. సో కొన్ని లీవ్స్ సేవ్ చేసుకుని అంటే ఒక 10-15 days మంచిగా రైడ్ ప్లాన్ చేయాలి. ఇంకా 21 minutes 15 more kilometers వెళ్ళిపోతాం 20 నిమిషాలలో. జస్ట్ 6 kilometers ఉంది బాపట్ల. సో బాపట్ల అంటే బాపట్ల సెట్ పెట్టినాం. ఆ పార్ నుండి సూర్యలంక హోటల్ ముందు 7 kilometers అంతే అనుకుంటా, అంతకన్నా ఎక్కువ ఉండదు. రోడ్ ఎట్లుంటే మస్తు అనిపిస్తుంది. మొత్తం ఇట్లా ట్రీస్, ఇట్లా రోడ్ ఉన్నా సరే ఓకే, కానీ మొత్తం ట్రీస్ ఉంటే మస్తు అనిపిస్తుంది. అట్లా ట్రీస్ లో ఏం లేదు. ఓ రైల్వే బ్రిడ్జ్ పక్కన నైస్. కింద చిన్న రివర్ ఉంది. రివర్ సీదా బాపట్లకే అనుకుంటా. ఇక చేపలు పడతారు బాయ్స్. నేను ఫారెస్ట్ లో పోతున్న ఫీలింగ్ వస్తుంది. మొత్తం ఎట్లా ఉండాలి రోడ్ అంతా మంచిగా అనిపిస్తుంది. ఇంకెంత దూరం ఉంది? వచ్చేసాం 10 minutes లో అన్నీ ఉంటాం. వెల్కమ్ టు బాపట్ల. ఆఫీషియల్లీ ఇయర్ ఇన్ బాపట్లనా. ఇంకా ఇరవై నుండి సూర్యలంక హార్డ్లీ ఒక 1 kilometer ఉంటుంది అనుకుంటా సూర్యలంక బీచ్ అంతే. ముందు నాకు లెఫ్ట్ అనుకుంటా, లెఫ్ట్ రైట్ తీసుకోవాలి, లేకపోతే నన్ను లోకల్స్ అడుగుదాం. చాలా పెద్ద ఉంది బాపట్ల అయినా. నాకు అప్పుడు ఎప్పుడు వచ్చా గుర్తులేవు. 6 years బ్యాక్ 7 years బ్యాక్ అసలు ఏం గుర్తులే ఎంత పెద్దగా ఉంటామని. ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో ఊర్లా ఉంటా అనుకున్నా. కొంచెం హ్యాపీగా ఉంది.
అంటే ఏ టూరిస్ట్ స్పాట్ మన దగ్గర, మన హైదరాబాద్ వాళ్ళకి అన్నిటికన్నా దగ్గర ఉండే బీచ్ ఇది ఒకటే. ఇంకా నేను అర్థం చేసుకుంది రాంగ్. ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది బాపట్ల నుండి. నేను పక్కన ఉంటాలో 1 కిలోమీటర్ అనుకున్నాం, 9 కిలోమీటర్స్ అంటాం. అబ్బో, ఇంకొక 15 నిమిషాలు పడుతుంది. సో బాపట్ల పెద్ద అని చెప్పి అట్లనే బాపట్ల అని చెప్పి అనేసారు. అయితే ఎవరో 10 కిలోమీటర్స్ అవతల ఉంటే పేరు దీంతో యాడ్ చేసి చెప్తారు. సూర్యలంక బీచ్, 16 more minutes to go. చాలా పెద్ద సైట్ ఇది. అంటే ఈరోజు ఫ్రైడే కదా, చాలా మంది వస్తారు నాకు తెలిసి. సారీ, ఈరోజు సాటర్డే. సో చాలా మంది ఉంటారు బీచ్ దగ్గర. అయినా హ్యాపీనింగ్ గా ఉంటుంది. ఈవినింగ్ సన్సెట్ వరకు ఉందామని ప్లాన్ చేస్తున్నాం, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఇంకా మూడ్ ని బట్టి విల్ ప్లాన్. బాపట్ల బీచ్ రోడ్, సూర్యలంక బీచ్ రోడ్ అంటాం. నైస్. అమ్మా, ఏ మన్నకి వాటిక మొత్తం జామ్ జామ్. తాత దగ్గర ముందు రోడ్కి రాగానే బీచ్ కి క్లోజ్ వచ్చినాక మొత్తం రిసార్ట్స్ స్టార్ట్ అయినాయి. సీ కోస్ట్ అనే రిసార్ట్స్ అంటాం. బాగుంది. మేము వచ్చినప్పుడు దీంట్లో ఉన్నాం. లెట్ మీ చెక్. ఐ థింక్ ఇదే అనుకుంటాం. సీ కోస్ట్ ముందరున్నాం. ఎవరున్నది సేమ్ అదే కలర్ ఉండే, నాకైతే గుర్తుంది. మోస్ట్లీ అదే అనుకుంటా. రైట్. మాకు ఆడిటోరియం అంతా రూమ్ ఇచ్చేసాడు. మేము ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వచ్చినాం. అడిగిన ఎక్కువ వచ్చిన. సో అది ఎట్లా అంటే, లైక్ మా ఇంటి దగ్గర ఎవ్రీ సంక్రాంతికి క్రికెట్ టోర్నమెంట్ అవుతుంది అనమాట, మా విలేజ్ వరకే. సో ఓన్లీ మా టీం వరకు వచ్చినాం. నాకు తెలిసి అన్నీ తీసుకున్నాం అనుకుంటా. వెరీ మచ్ షూర్. ఏమో మళ్ళీ ముందర వెళ్తే సేమ్ కనిపిస్తే గుర్తుపడతా నేను. లైక్ ఎప్పుడు వచ్చినా గుర్తుంటుంది కదా ప్లేస్ అయితే. బోట్స్ బాగున్నాయి. లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ రివర్. మస్తు ఉంది. దీంట్లో బోటింగ్ చేయాలనిపిస్తుంది కానీ ఈ ఎండకి ఎన్నో పిచ్చిలేస్తుంది. ఇక్కడ ఆగి ఒక 20 minutes ఫోటోషూట్ చేసిన ఉండే. ఇంకొక 2 నిమిషాలు అయిపోతుంది. బండి పైన ఎట్లా వస్తున్నారు 4 members. చివరవుతున్నారు బాయ్స్. మనమేమో హెల్మెట్ పెట్టకపోతే డౌన్ చేస్తారు. ఆ పోలీస్ అంకుల్ అయితే హెల్మెట్ లో రిమూవ్ బాబాయ్కి. ఈ బాబాయ్ హెల్మెట్ లో రిమూవ్. కథం, చెట్లు స్టార్ట్ అయినాయి. Just 4 minutes to go. పార్కింగ్ టికెట్, పార్కింగ్ అవసరం లేదు. మనం బ్యాక్ వెళ్ళిపోం. బీచ్ వచ్చేసింది. సూర్యలంక బీచ్. మొత్తం ఆటోస్ ఉన్నాయి. అమ్మా, మొత్తం చేపల వాసన వస్తుంది. తీసుకుతుంది బ్రో. బైక్స్ నాట్ అలౌడా. లోపల దాకా తీసుకోవచ్చు బైక్. అలాగే అనుకుంటాం. లేదు పోనీరు. ఇక్కడ బైక్ ఇంకా పార్క్ వేసుకొని లోపల. సో ఫైనల్గా బాపట్ల బీచ్ దగ్గరకు వచ్చేసినాం. సూర్యలంక బీచ్. క్రౌడ్ అయితే ఏమంత ఎక్కువ లేదు, నార్మల్గా ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్లో చూసుంటే మనం వైజాగ్లో ఇంకా చీరాలలో చాలామంది కొట్టుకోతున్నా న్యూస్ వింటున్నాం కదా. సో అట్లా అని చెప్పి ఇంకా రెడ్ ఫ్లాగ్స్ మొత్తం బీచ్ ఎంతవరకు ఉందో అంతవరకు క్లియర్గా వచ్చేసినారు. ఈ హార్స్ అన్నా అదని ఎక్కాలని ఉండే కానీ
ఈ టైంలో పిచ్చిలేస్తుంది ఎవరు ఎక్కట్లే అయినా స్టార్ట్ కాలేదు